ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది సర్వీస్ కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అనేసి. మేడం వీటి సర్వీస్ కాస్ట్ మంత్లీ ఎంత ఉంటుంది అండ్ వస్తే కరెంట్ బిల్ ఎంత వస్తుందో అది కూడా చెప్పండి. సార్ సర్వీస్ వచ్చేసి మనం మిషన్ తీసుకున్నాక 5 years వారంటీలోనే ఎవ్రీ 4 months కి ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా. సో సర్వీస్ కి ఎటువంటి చార్జెస్ అయితే మనము తీసుకోవట్లేదు సార్, ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. కరెంట్ బిల్ వచ్చేసి మీ ఇంట్లో ఒక ఎక్స్ట్రా ఫ్యాన్ యాడ్ అయినట్టే, అంతేనా? అంతే సార్, అంతకు మించి ఇంకా కరెంట్ బిల్ అయితే ఎక్కువ రాదు. ఓకే. లైక్ మనము పాస్ట్ ఆల్రెడీ తీసుకున్న కస్టమర్స్ ని మేము మిషన్ తీసుకున్న ఒక 2 months తర్వాత అడుగుతాం మీకు కరెంట్ బిల్ లో ఏమైనా చేంజెస్ ఉందా అని. ప్రతి ఒక్కరు చెప్పేది ఏం లేదు మేడం, జస్ట్ ఒక 200 or 250 చేంజెస్ కనిపిస్తుంది కానీ ఎక్కువ అయితే లేదని చెప్తారు కస్టమర్. రైట్. ఓకే, ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో వీటి గురించి చెప్దాం మేడం. ఇప్పుడు ఇవి యూజువల్ గా మిషన్ కొంతమంది కొనిపిస్తారు, వదిలేస్తారు. అండ్ మన దగ్గర ఇలాంటివి నేను ఇందాక గోడౌన్ చూసాను కదా, ఆ గోడౌన్ లో షార్ట్స్ చూద్దాము. ఇప్పుడు వీటి గురించి చెప్పండి మేడం. ఈ మెటీరియల్ ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, మేము ఇక్కడికి రావాలా? మార్కెట్ లో కంపేర్ చేస్తే బయట తక్కువ, మన దగ్గర ఎంబ్రాయిడరీకి రిలేటెడ్ కంప్లీట్ మెటీరియల్ అయితే మన దగ్గరే దొరుకుతుంది సార్. ఆల్రెడీ మనం వీడియోలో చూపించినట్టుగా దీనికి రిలేటెడ్ ఫ్యూజింగ్ షీట్స్ కానివ్వండి, థ్రెడ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ సార్, ఓవరాల్ మెటీరియల్ అన్ని కూడా మన దగ్గరే దొరుకుతాయి. సో బయట మిషన్ అంటే కంపేర్ చేస్తే థ్రెడ్స్ తో మనది క్వాలిటీ బాగుంటుంది సార్. ప్రైస్ వైజ్ గా కస్టమర్స్ అంటారు ఇది కాస్ట్ ఎక్కువ ఉందని, బట్ కాస్ట్ ఎక్కువ ఉంది అంటే దానికి తగ్గట్టు మనం క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అంటే మీకు ఊరికే థ్రెడ్ బ్రేక్ అవ్వడం కానివ్వండి అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే.